హాయ్ ఆల్, ఈరోజు ఒక స్పూన్ రైస్ కూడా యూజ్ చేయకుండా జొన్న దోశ బ్యాటర్ రెడీ చేసుకుందామండి. అయితే ఈ పిండితో దోశలే కాదు ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల జొన్నలు తీసుకోండి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మంచిగా వాష్ చేసుకొని మూత పెట్టి ఒక 7 to 8 అవర్స్ నానబెట్టుకోండి. అయితే ఈ మధ్య హెల్త్ కేర్ ఎక్కువైంది కదండి, మిల్లెట్స్ మంచివని డైట్లో యాడ్ చేసుకుంటున్నారు. అయితే కొంతమందికి జొన్న రొట్టెలు చేయరాక బయట నుండి తెచ్చుకొని తింటున్నారు. బట్ వాళ్ళు కూడా కంపల్సరీ రైస్ యాడ్ చేస్తారండి. సో అట్లా కాకుండా ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే నైట్ ఒక దోశ వేసుకొని తింటే టమ్మీ ఫుల్. అండ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా షుగర్ స్పైక్స్ గురించి టెన్షన్ పడిన అవసరం లేదు. అండ్ ముఖ్యంగా బరువు కూడా తగ్గుతారండి. చూసారుగా మా పాప బాగా సతాయిస్తుందని ఆమెతోనే చేయించుతున్నాను. చూడండి ఎంత హ్యాపీగా చేస్తుందో. అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా చిన్న చిన్న కుకింగ్ యాక్టివిటీస్లో చేయిస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు హ్యాపీ, మనకి లొల్లి కొంచెం తగ్గుతుంది. అయితే నానిన ఈ జొన్నలను మిక్సీ పట్టే ఒక 10 minutes ముందు ఏం చేయాలంటే 1 స్పూన్ అటుకులను నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని జొన్నలన్నీ వేయాలి. అందులో మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్సీ పట్టుకోండి. ఇందాక మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, అవి కూడా వేస్తూ కొంచెం రవ్వగా మిక్సీ పట్టుకోండి. అట్లా రవ్వగా ఉంటే బ్యాటర్ మంచిగా ఇడ్లీలు వేసుకోవచ్చు, దోశలు కూడా వేసుకోవచ్చు. చాలా మంచిగా క్రిస్పీగా వస్తాయి. మిక్సీ పట్టిన పిండిని మొత్తం ఒక స్టీల్ గిన్నె తీసుకొని బాగా కలిపి దానిపైన మూత పెట్టి ఓవర్ నైట్ మొత్తం పులియబెట్టాలి. చూసారుగా ఫ్రెండ్స్, పిండి అయితే ఎంత బాగా పులిసిందో. ఇందులో కొంచెం పిండి వేరే గిన్నెలోకి తీసుకొని మిగతాది మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. ఈ బ్యాటర్ లో వాటర్, సరిపడా సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి, రెగ్యులర్ దోశ బ్యాటర్ లాగా. ఇప్పుడు పెనం స్టవ్ పైన పెట్టి ఫస్ట్ దోశ అంటుకోకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్పు చెప్తానండి. పెనం పైన కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి సగం కోసిన ఆనియన్ తోటి పెనం మొత్తం రుద్దండి. అంతే, ఫస్ట్ దోశ కూడా వేస్ట్ అవ్వకుండా సూపర్గా వస్తుందండి. నాకైతే దోశలు కాలుతుంటే వచ్చే స్మెల్ మస్తు నచ్చుతుందండి. చూసారుగా, ఈ దోశల్ని మంచిగా క్రిస్పీగా రావాలంటే ఎర్రగా కాల్చుకోండి. మీకు ఒకవేళ సాఫ్ట్గా కావాలనుకుంటే రెండో సైడ్ కూడా కాల్చుకోవచ్చు. ఈ దోశలను ఏ చట్నీతోనైనా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, అది మీ ఇష్టము. మేమైతే విలేజ్ స్టైల్లో చేసిన టమాటో పచ్చిమిర్చి చట్నీతో తిన్నాము. సూపర్ డూపర్గా ఉందండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ ఇంట్లో చాలా హెల్దీ అండ్ టేస్టీ ఉంటుంది. అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు అయితే రోజు నైట్ ఒకటి తీసుకోండి, టమ్మీ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. జొన్నలతో చేసాం కదా, అంత టేస్ట్ ఉండదు అనుకోకండి, చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.